ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ఈరోజు గురు పూర్ణిమ సందర్భంగా గురు స్వరూపాలను ఎటువంటి పుష్పాలతోటి పూజించాలి, అలాగే ఎటువంటి నైవేద్యాలను సమర్పించాలి, దీంతో పాటుగా గురు పౌర్ణమి సందర్భంగా గురు పౌర్ణమి విశిష్టత, ప్రత్యేకత, పాటించాల్సిన నియమాలు ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. కార్యక్రమంలోకి వెళ్లబోయే ముందుగా నేటి పాజిటివ్ థాట్ ఏంటో చూద్దాం. నేటి పాజిటివ్ థాట్: విజయం అనేది ఒక గమ్యం కాదు, ప్రతిరోజు మనల్ని మనం మెరుగుపరుచుకుంటూ చేసే ప్రయాణం. మంచి అలవాట్లు, సానుకూల ఆలోచనలు, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, నిరంతర కృషి, ఈ 5 సూత్రాలను జీవితంలో పాటిస్తే విజయం చేకూరుతుంది. ఇక నేటి పంచాంగ వివరాలను పరిశీలిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం. ఈ రోజు తిథి ఆషాఢ పౌర్ణిమ, రాత్రి 7:17 వరకు. నక్షత్రం ఉత్తరాషాఢ, సాయంత్రం 3:59 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. కుజుడు వృషభంలో సంచారము, బుధుడు మిథునంలోను, రవి గురువులు కర్కాటకంలోను, శుక్రకేతువులు సింహంలోను, రాహువు కుంభంలోను, శని వక్రగతిలో మీనరాశిలో సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక స్థితిగతుల గురించి మీరు ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. దీంతో పాటు సంతానము, వారి అభివృద్ధి గురించి కూడా చింతించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. విద్యార్థులు ఎవరైతే విదేశాలకు వెళ్లాలని ప్రయత్నిస్తున్నారో వారికి ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగస్తులకి ఎక్కువ శాతం నిరాశ అనేది ఎదురవుతూ ఉంటుంది. దీంతో పాటు ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్త వహించాలి. మేషరాశికి చెందిన యువత అనవసరపు విషయాలలో జోక్యం చేసుకోవటం వలన ఇబ్బందికి గురవుతూ ఉంటారు. ఆర్థికపరమైన విషయాలలో అజాగ్రత్తగా ఉండటం వలన నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. విద్య పట్ల శ్రద్ధాశక్తుల్ని కనపరచాలి. ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా మేషరాశి వారు దత్తాత్రేయ స్వామి వారిని తెల్ల గులాబీలతోటి పూజించి పులిహోర నివేదించాలి. దీని వలన ఆర్థిక పురోగతి సిద్ధిస్తుంది. వృషభ రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే ప్రయాణ సంబంధంగా ఖర్చులు అధికంగా ఉండేందుకు అవకాశం గోచరిస్తోంది. అకాల భోజనం, శారీరక శ్రమ, అలసట ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. కుటుంబ సభ్యుల మధ్యన సయోధ్య తక్కువగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. నిర్ణయాలు తీసుకునేటప్పుడు ప్రశాంత చిత్తంతో నిర్ణయాలు తీసుకోవాలని సూచన. దీంతో పాటుగా మీరు మీ స్వవిషయాల విషయంలో అజాగ్రత్తగా ఉండే అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. వృషభ రాశికి చెందిన యువతీ యువకులు కోపావేశాలను తగ్గించుకోవాలి. ఉద్యోగంలో మీకు స్థిరత్వం గురించి ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఉన్నతాధికారుల సహాయ సహకారాలు అందే అవకాశం గోచరిస్తోంది. ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా వృషభ రాశి వారు ఆదిశంకరాచార్యుల వారిని నందివర్ధనాలతోటి పూజించి పాయసాన్ని నివేదించాలి. దీని వలన వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో సానుకూలత లభిస్తుంది. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి ఖర్చులతో పాటు వీరికి అనేక విషయాలలో ఇబ్బందులు అనేవి కూడా కనపడుతూ ఉంటాయి. ఇంటికి సంబంధించిన విషయాల గురించి జాగ్రత్తగా ఉండాలి. ఇల్లు మారాలన్నా, కొనాలన్నా, అమ్మాలన్నా వీటి గురించి ఎక్కువగా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. స్థిరాస్తుల విషయాల్లో అజాగ్రత్తగా ఉండటం వలన ధన నష్టం లాంటివి కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఉన్నతాధికారుల సందర్శనం వలన మీకు కలుగుతున్న ఇబ్బందులు అధిగమిస్తారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. ఇక మిథున రాశికి చెందిన యువతీ యువకులకి స్థిరాస్తి విషయాలలో లేకపోతే స్థిరాస్తి కొనుగోలు విషయాలలో ఇబ్బందులు కలగటం అసహనాన్ని కలిగిస్తూ ఉంటుంది. దీంతో పాటుగా మీరు చేసిన అశ్రద్ధ పనుల వలన కూడా
మీరు ఇబ్బందికి గురవుతూ ఉంటారు. ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా మిథున రాశి వారు శ్రీకృష్ణుణ్ణి ఎర్ర గన్నేరు పుష్పాలతోటి పూజించి చక్కెర పొంగలి నివేదించాలి. దీనివలన వివాహాది శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఇప్పుడు నేటి కెరియర్ మంత్ర ఏంటో పరిశీలిద్దాం. ఈనాటి కెరియర్ మంత్ర: ప్రతివారం ఒకసారి మీ కెరియర్ లక్ష్యాలను సమీక్షించి అవసరమైతే కొత్త ప్రణాళిక రూపొందించుకోండి. అనవసరపు వాదనలకు దూరంగా ఉండండి. మీ శక్తిని మీ లక్ష్యం పైన కేంద్రీకరించండి. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి మాత్రం ఆర్థికంగా అనుకూలత అనేది గోచరిస్తోంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మార్పులు చేర్పులు కలగటం వలన మీకు ఆనందంగా ఉండే అవకాశాలు గోచరిస్తూ ఉంటాయి. సంతానానికి అనేక విషయాలలో శుభ ఫలితాలు అనేవి కనపడుతున్నాయి. పెట్టుబడుల విషయంలో కూడా మీకు ఆర్థికంగా పురోగతి అనేది సూచిస్తోంది. కర్కాటక రాశికి చెందిన యువతకి ఆత్మవిశ్వాసం, మనోధైర్యం పెరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధంగా మీరు తీసుకుంటున్న మార్పులు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. మీరు గనక పోటీ పరీక్షలకు సిద్ధమవుతుంటే దానికి సంబంధించి మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా కర్కాటక రాశి వారు దక్షిణామూర్తి స్వామివారిని సంపెంగలతోటి పూజించి దద్దోజనం నివేదించాలి. దీనివలన ఆరోగ్యం వృద్ధి చెందుతుంది. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. కుటుంబ సభ్యులతోటి అనేక విషయాల్లో మీకు ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి. మీ కోపావేశాల వలన మీకు శత్రువులు పోగయ్యే అవకాశం గోచరిస్తోంది. వృత్తి ఉద్యోగ వ్యాపారపరంగా ఎటువంటి మార్పులు గోచరించటం లేదు. కోర్టు వ్యవహారాలలో మాత్రం మీకు మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. ఇక సింహరాశికి చెందిన యువత మీ విద్యాబుద్ధులపైన శ్రద్ధాశక్తుల్ని కనపరచాలి. దీంతో పాటు మీ ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. విదేశీ ప్రయాణాల గురించి మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. వాటిల్లో మీకు ప్రతికూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా సింహరాశి వారు హయగ్రీవ స్వామి వారిని తులసీ దళాలతోటి పూజించి బూరెలు నివేదించాలి. దీనివలన సంతానానికి అనుకూలత సిద్ధిస్తుంది. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఖర్చులు అధికంగా ఉన్నాయి. ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల రీత్యా ప్రయాణాలుండే అవకాశాలు గోచరిస్తున్నాయి. పనులు నెమ్మదిగా సానుకూలంగా పూర్తయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. మీ సంతానము వారి యొక్క విద్యా బుద్ధుల గురించి ఎక్కువగా ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. దీంతో పాటుగా మీ యొక్క స్థిరాస్తుల విషయం గురించి మీరు ఆలోచన చేసే అవకాశం కూడా గోచరిస్తోంది. ఇక కన్యారాశికి చెందిన యువతీ యువకులకి మీ కృషి ఎక్కువగా ఫలించే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటుగా విదేశీ ప్రయాణాల గురించి ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. భూ సంబంధమైన విషయాలలో మీకు అనుకూలత అనేది గోచరిస్తోంది. ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా కన్యారాశి వారు శ్రీ రాఘవేంద్ర స్వామి వారిని కుంకుమ అక్షతలతోటి పూజించి క్షీరాన్నం నివేదించాలి. దీనివలన రావలసిన బకాయిలు సకాలంలో అందుతాయి. ఇక నేటి వాస్తు సూత్రాలు, వాస్తు విశేషాలేమిటో పరిశీలిద్దాం. ఇంటి ఉత్తర దిశలో సహజ కాంతి వచ్చేలా చూడాలని వాస్తు సూచిస్తోంది. వెలుతురు, గాలి సమృద్ధిగా ఉండే ఇల్లు ఉత్సాహాన్ని పెంచుతుందని నమ్మకం. పాత బిల్లులు, అనవసరపు కాగితాలు, పాడైన వస్తువులను సంవత్సరాల తరబడి దాచుకోవద్దు. ఫెంగ్షూయి ప్రకారం అనవసరపు విషయాలు మనసులోనూ ఇంటిలోనూ భారాన్ని పెంచుతాయి. ప్రతిరోజు సాయంత్రం ఇంట్లో దీపాన్ని వెలిగించి కుటుంబ సభ్యులంతా కొన్ని నిమిషాలు కలిసి గడపటం శుభసూచకంగా భావిస్తారు. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారికి ఆర్థికంగా ప్రతికూలత అనేది గోచరిస్తోంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. సంతానము, వారి యొక్క ఆరోగ్యము, విద్య వీటిపైన మీరు ప్రత్యేక శ్రద్ధాశక్తుల్ని కనపరచాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. వివాహ సంబంధ ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. కుటుంబాల్లో అనేక విషయాలలో కుటుంబ సభ్యులతోటి కలహాలు ఉండే అవకాశం గోచరిస్తోంది. ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా మార్పులు అనేవి గోచరించటం లేదు. ఇతర వృత్తులలో ఉన్న వారికి కూడా ఆర్థికపరమైన సమస్యలు అనేవి కనపడుతున్నాయి. ఇక
తులారాశికి చెందిన యువతీ యువకులకి ఉద్యోగపరంగా వ్యాపారపరంగా శ్రమ అధికంగా ఉంటుంది. ఉన్నతాధికారులకి జవాబులు చెప్పుకోవలసిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం చూపించకూడదు. ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా తులారాశి వారు అనంత పద్మనాభ స్వామి వారిని మల్లెలతోటి పూజించి శాకాన్నం నివేదించాలి. దీనివలన వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలత సిద్ధిస్తుంది. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృత్తి ఉద్యోగ వ్యాపారపరంగా మార్పులు అనేవి గోచరించటం లేదు. ఈరోజు ఆర్థికపరమైన విషయాలలో ప్రతికూలత అనేది గోచరిస్తోంది. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యము ఉద్యోగము వీటి గురించి మీరు ప్రత్యేక శ్రద్ధాశక్తుల్ని కనపరచాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. ఆర్థికపరమైన విషయాలలో అజాగ్రత్తగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి స్థానచలనంతో పాటు ఉద్యోగం వచ్చే అవకాశాలు గోచరిస్తూ ఉంటాయి. ఇక వృశ్చిక రాశికి చెందిన యువతీ యువకులకి మీ వ్యక్తిగత పనులు ఏవైతే ఉన్నాయో వాటిపైన మీరు ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. దీంతో పాటుగా ఉద్యోగ సంబంధంగా బదిలీలు లాంటివి ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేసే అవకాశం కనపడుతూ ఉంటుంది. ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా వృశ్చిక రాశి వారు వ్యాస మహర్షిని సన్నజాజులతోటి పూజించి పులగం నివేదించాలి. దీనివలన ఆర్థిక స్థిరత్వము వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మీకు పురోగతి లభిస్తుంది. ధనురాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే ధనురాశి వారు ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. ఆర్థికపరమైన విషయాలలో జాగ్రత్త వహించాలి. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి ఈరోజు ప్రత్యేకించి జాగ్రత్త వహించాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. స్థిరాస్తి విషయాలలో కూడా మీ యొక్క సోదర సోదరీమణులతోటి ఇబ్బందులు కలిగే అవకాశం కనపడుతూ ఉంటుంది. ప్రతి విషయంలోనూ కూడా సమస్య అనేది అధిక శాతం మీకు గోచరిస్తూ ఉంటుంది. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి ముందుకు సాగకపోవటం నిరాశను కలిగిస్తూ ఉంటుంది. ధనురాశికి చెందిన యువతీ యువకులకి వీరికి మాత్రం విదేశీ ప్రయాణాలు అనుకూలంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ కృషి సఫలమయ్యే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. అలాగే మీ యొక్క స్నేహితులతోటి బంధువులతోటి నూతన వ్యాపారాభివృద్ధి గురించి ఆలోచన చేసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా ధనుర్రాశి వారు దత్తాత్రేయ స్వామి వారిని కనకాంబరాలతోటి పూజించి గోధుమ పాయసం నివేదించాలి. దీనివలన మీరు చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఇక నేటి సక్సెస్ టిప్ ఏంటో చూద్దాం. ఈనాటి సక్సెస్ టిప్: ఈరోజు చేసే మంచి పని రేపటి మంచి ఫలితానికి విత్తనం. కృతజ్ఞతతో జీవించే మనసుకు కొరత అనే భావన ఉండదు. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఉద్యోగస్తులకి ఈరోజు ఇబ్బందులు అనేవి గోచరిస్తున్నాయి. ప్రతి విషయంలోనూ కూడా మీకు సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. హఠాత్తుగా ఉద్యోగాలు లాంటివి కోల్పోయే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఆర్థికపరమైన విషయాలలో చికాకులు అధికంగా ఉంటాయి. దీంతో పాటు ఉమ్మడి ఆస్తుల వ్యవహారాల విషయంలో కూడా అజాగ్రత్తగా ఉండటం వలన ఇబ్బందికి గురవుతూ ఉంటారు. మీ యొక్క జీవిత భాగస్వామి ఆరోగ్యము, ఉద్యోగము, వ్యాపారము, ఆర్థిక స్థితిగతులు వీటి గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేయాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. ఇక మకర రాశికి చెందిన యువతీ యువకులకి శ్రమ అధికంగా ఉంది. పట్టుదలతోటి ప్రతి పనిని పూర్తి చేయాలి. విద్యార్థులకి విద్యలో ఆటంకాలు లాంటివి కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటుగా పోటీ పరీక్షలకు వెళుతున్న విద్యార్థులకి ఆశించిన ఫలితాలు లభించకపోవటం నిరాశను కలిగిస్తుంది. ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా మకర రాశి వారు హయగ్రీవ స్వామి వారిని చేమంతులతోటి పూజించి లడ్డూలు నివేదించాలి. దీనివలన నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి కూడా వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి ఆటంకాలు లేదా ప్రయత్నాలు కొనసాగే అవకాశాలు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి ఆర్థికపరమైన విషయాలలో ఒత్తిడికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతి విషయంలోనూ జాప్యం అనేది గోచరిస్తోంది. అలాగే అనేక పనులు వాయిదా పడే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. సంతానము వారి అభివృద్ధి గురించి ఎక్కువగా మీరు చింతించే అవకాశాలు గోచరిస్తున్నాయి. పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అజాగ్రత్తగా
చేసే పనుల వలన ఇబ్బందికి గురవుతూ ఉంటారు. దీంతో పాటుగా ఉన్నతాధికారులకి జవాబులు చెప్పుకోవలసిన పరిస్థితులు కూడా మీకు గోచరిస్తూ ఉంటాయి. ఇక కుంభరాశికి చెందిన యువతీ యువకులను గనక పరిశీలించినట్లయితే మీరు మాత్రం ఖర్చు అధికంగా చేసే అవకాశం గోచరిస్తోంది. ప్రతి విషయంలోనూ కూడా మీరు ఆచితూచి వ్యవహరించాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. అనాలోచితంగా అనే మాటల వలన లేదా చేసే చర్యల వలన ఇబ్బందికి మాత్రం గురవుతూ ఉంటారు. ఈరోజు కుంభరాశి వారు దక్షిణామూర్తి స్వామి వారిని ఎర్ర గులాబీలతోటి పూజించి రవ్వకేసరి నివేదించాలి. దీని వలన కుటుంబంలో కలుగుతున్న చికాకులు తొలగిపోతాయి. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి మాత్రం సంతానము వారి అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఆర్థికపరమైన విషయాలలో ఈరోజు అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. అనుకున్న ప్రతి పనిలోనూ కూడా విజయ అవకాశాలు కనపడుతూ ఉంటాయి. మీ ఆర్థిక స్థితిగతులలో మార్పులు చేర్పులతో పాటు పేరు ప్రఖ్యాతులు లభించటము, దీంతో పాటుగా స్థిరాస్తి విషయాలలో కూడా సానుకూలమైన మార్పులు అనేవి మీకు కనపడుతూ ఉంటాయి. ప్రతి విషయంలోనూ సానుకూలత అనుకూలతతో పాటు దైవ సంబంధమైన కార్యక్రమాలలో కూడా మీరు పాలు పంచుకునే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీనరాశికి చెందిన యువతీ యువకులకి మాత్రం శ్రమ అధికంగా ఉంది. అయితే విద్యార్థులకి మాత్రం సానుకూలమైన మార్పులు చేర్పులు గోచరిస్తున్నాయి. దీంతో పాటుగా మీరు గనక ఎటువంటి నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నా అందులో మీకు అనుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా మీనరాశి వారు దత్తాత్రేయ స్వామి వారిని వివిధ పుష్పాలతోటి పూజించి క్షీరాన్నం నివేదించాలి. దీని వలన విద్యార్థులకి పురోగతి సిద్ధిస్తుంది. ఇవి ద్వాదశ రాసుల వారి ఫలితాలు. గురు పౌర్ణమి సందర్భంగా దక్షిణామూర్తి స్వామి వారి అనుగ్రహం ద్వాదశ రాసుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.